శ్రీమాత్రేయే నమః. ఓం మహాలక్ష్మీ నమః. లక్ష్మీదేవిని ఎలా పూజిస్తే కటాక్షం దొరుకుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. లక్ష్మీదేవి, వినాయకుడు ఉన్న బంగారు లేదా వెండి నాణేలను పూజ గదిలో ఉంచితే సంపద వృద్ధి చెందుతుంది. పూజ గదిలో నెమలి ఫించాన్ని ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం లభించటమే కాకుండా ఇంటిలోని నెగటివ్స్ శక్తి బయటికి పోయి పాజిటివ్ శక్తి ప్రవేశిస్తుంది. అలాగే ఇంట్లో బీరువా ఎప్పుడూ ఖాళీ ఉంచకూడదు. కుబేర యంత్రం, శ్రీచక్రం యంత్రం లాంటివి ఉంచాలి. ఇలా ఉంచితే లక్ష్మీ కటాక్ష సిద్ధి కలుగుతుంది. ఉత్తరం గోడకు అణిచి దక్షిణం చూస్తూ ఉండాలి. బీరువా తలుపు పైన లక్ష్మీదేవి ఏనుగులతో పూర్ణ కలశాలతో అభిషేకం చేస్తూ ఉన్నట్టు వంటి ఫోటో అంటించుకోవాలి. కుబేర తత్వం కలిగినటువంటి బొమ్మ దొరికితే బీరువా వెనకాల ఉత్తర గోడకు అంటించాలి. బీరువా పైన ఏమీ పెట్టకూడదు. సుగంధ ద్రవ్యాలు ఎప్పుడు బీరువా పైన పెట్టకూడదు. బీరువా లోపల పెట్టాలి. తామర పువ్వుపై కూర్చున్న లక్ష్మీదేవిని తామర పుష్పాలతో పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలిగి సకల శుభాలు జరుగుతాయి. వ్యాపారం చేసేవారు తమ కార్యాలయాలు, దుకాణాల్లో తప్పనిసరిగా లక్ష్మీదేవి పూజ చేయించుకోండి. ఇలా చేస్తే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు ఆనందంగా ఇవ్వాలి. బీరువాలో పవిత్రమైనవి, మంగళకరమైనవి ఉంచుకోవాలి. ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు ఆశీర్వదించి ఇచ్చిన అక్షంతలు ఒక వస్త్రంలో కట్టి ఉంచుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్స్ లో ఓం మహాలక్ష్మీ నమః అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.